రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా రేపటి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 ఎకరాల వరకి రైతు భరోసా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే డిసెంబర్‌లో పడాల్సినటువంటి రైతు భరోసా కేవలం మున్సిపల్ ఎన్నికల కారణంగా 3 నెలలు లేట్ అయినటువంటి పరిస్థితి. సో, అందుకని జెప్పేసి గతంలో కూడా మార్చ్‌లో దాదాపుగా 9,000 కోట్లు వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈసారి గూడా రైతు భరోసా తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తున్నాయి. సో, మొత్తానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి రైతు భరోసా ఉంటే డెఫినిట్‌గా ఎఫెక్ట్ ఉంటదని జెప్పేసి గూడా ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ లేట్ అయితే మాత్రం డెఫినిట్‌గా అధికార పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలున్నట్లు గూడా తెలుస్తుంది. అందుకని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకి ముందే రైతు భరోసా మొత్తానికి కంప్లీట్ చేయాలని జెప్పేసి గూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు గూడా తెలుస్తుంది. ఇప్పటికే రైతు భరోసా రాక రైతులు చాలా వరకి వ్యతిరేకంగా ఉన్నట్లు గూడా ఆహ్, కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికన్నా భారీ విజయం సాధించడంతోటి అలాగే కార్పొరేషన్‌లో గావచ్చు, మున్సిపాలిటీలు గావచ్చు, కార్పొరేటర్లు గూడా బా దాదాపుగా 80% గెలిపించుకున్నటువంటి పరిస్థితి మనం జూషినాం. దానికి తగ్గట్టుగా ఇదే విజయ పరంపర కొనసాగాలంటే డెఫినిట్‌గా రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో గుర్తులతో ఉండే ఎన్నికలు గాబట్టి దానికి సిద్ధమవుతున్నట్టు గూడా తెలుస్తుంది. సో, త్వరలో రైతు భరోసా రేపు అంటే ఈ రోజుతో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ గూడా కంప్లీట్ అవ్వడంతోటి కొన్ని చోట్ల మాత్రం ఎల్లుండి వరకి ఆహ్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉంది. కొన్ని చోట్ల ఇప్పటివరకి ఆహ్, చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లు గూడా డిసైడ్ గానటువంటి పరిస్థితి. దాని నేపథ్యంలోనే ఇంకో 2 రోజులు అది గూడా కొన్ని చోట్ల ప్రకటించే అవకాశం ఉన్నట్లు గూడా తెలుస్తుంది. మరి ఇదే విజయం పరంపరలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గట్టెక్కాలంటే డెఫినిట్‌గా రైతు భరోసా అనేది వేయాల్సిందే అని జెప్పేసి గూడా అధికారులు జెప్తున్నటువంటి మాట. మరి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటదా అని జెప్పేసి వేచి జూడాల్సిన విషయం. గతంలో 1 ఎకరా, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఈ విధంగా అంటే 10 ఎకరాల వరకు ఉన్న వారికి గావచ్చు, 15, 20 ఎకరాలు ఉన్న వారికి గావచ్చు, విడతల వారీగా రైతు భరోసా వేసినటువంటి పరిస్థితి. ఈ ఈ విధంగానే ఈసారి గూడా దాదాపుగా 9,000 కోట్లు ఆర్థిక శాఖలో ఇప్పటికే ఉన్నాయి. సో, ఈ ఆర్థిక శాఖ నుంచి రైతులకు బదిలీ గావాలంటే ఎన్నికల కోడ్ అంటే ఎన్నికల కోడ్ తర్వాతనే వేస్తామని జెప్పేసి గూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో, మొత్తానికి ఈ 10 రోజుల్లో రైతు భరోసా డబ్బులు పడంగానే రైతుల ఖాతాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు గూడా స్పష్టంగా గనిపిస్తుంది.